You can start the class, sir. Yes, ma'am. Yes. Hello, children. Good afternoon, everyone. On behalf of Vidya Shakti, I welcome back all. So today we are going to learn working with language and working with text. I hope you are all ready, except myself. Ma'am, I think my screen is visible, right? Yes, sir. Screen is visible. Just make it full screen. Full screen now. Please check it now. Yes, sir. It is visible. Right, right. Okay, children. Last class lo manam Gopal and Hilsa Fish story nanta chakka enjoy chesam kada pillalu. So today we will see what kind of textbook exercises we have. మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ మనకి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈరోజు చేద్దాము. సో గెట్ రెడీ. సో ఫస్ట్ మీ అందరికి ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది, రైట్ పిల్లలు? డు యు నో ద స్టోరీ ఆఫ్ దిస్ డియర్? దాన్ని డియర్ అంటారు, స్టాగ్ అంటారు. సో దాన్ని ఆ స్టోరీ ఎవరికైనా తెలుసా పిల్లలు? What do you find in the picture? You can find a deer, right? ఒకసారి చూద్దాం. సో నౌ జాగ్రత్తగా ఈ స్టోరీ వినండి. ఆఫ్టర్ దిస్ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ అనాలిసిస్ ఆన్ దిస్ స్టోరీ. సో అలాగే దీని తర్వాత మనం ఏంటంటే మనం పిక్చర్ రైటింగ్ ఎలా రాయాలి ఒక స్టోరీ బేస్ చేసుకొని అనే కాన్సెప్ట్ మీద మనం వర్క్ చేస్తాం ఇప్పుడు. So now children, look at the picture. What do you find in this picture? You can find a deer. And where is this deer now? It is, and we call like the male one is called a stag. So we say that the stag is by the side of a pond. Where is the stag? It is by the side of a pond. And you can see where is it looking. Right? So now let's see what is it saying. How beautiful my horns are. Okay? So what is it proud of? Is stag దేని మీద మంచి ప్రౌడ్ గా ఉంది? అరే, I have beautiful horns అంటుంది. But my legs are so thin and ugly. How about the legs? Stag ఎప్పుడైనా చూసారా? లెగ్స్ అయితే చాలా వీక్ గా ఉంటాయి. దే ఆర్ థిన్ అండ్ అగ్లీ అంట. ఓకే, నౌ ద స్టాగ్ ఈస్ థింకింగ్ అబౌట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్స్ హార్న్స్ అండ్ ద అగ్లీనెస్ ఆఫ్ ఇట్స్ లెగ్స్ కదా. ఇప్పుడు ఏమైందో చూద్దాం. హంటర్స్ రన్ ఫర్ యువర్ లైఫ్. ఈలోగా మనకి ఎవరు వచ్చారు? యూ కెన్ ఫైండ్ ఇన్ ద పిక్చర్. యూ కెన్ ఫైండ్ హంటర్స్ అండ్ నౌ ద స్టాగ్ సా ద హంటర్స్ అండ్ స్టార్టెడ్ రన్నింగ్. ఏం చేస్తుంది ఇప్పుడు? పరిగెడుతుంది. ఓకే, ఎప్పుడు చూద్దాం ఏమైందో. రైట్, లెట్ మీ హైడ్ సమ్వేర్. హైడ్ అంటే దాక్కుందాం. సో పాపం పరిగెట్లేకపోయింది. ఏం చేసింది? కొద్దిసేపు ఎక్కడో దాక్కుందాం అని చెప్పేసి లెట్ మీ హైడ్ సమ్వేర్ అని అంది. ఓ దీస్ బ్రాంచెస్, ఓ నో. సో ఏంటి, బ్యూటిఫుల్ హార్న్స్ కొంచెం పెద్దవి కదా. సో ఎక్కడ దాక్కోవాలంటే ఏమే పాపం. సో ఆల్ దిస్ హార్న్స్ వర్ స్టక్ ఇన్ టు దట్ బ్రాంచెస్ అన్నమాట. ఓ దీస్ బ్రాంచెస్, ఓ నో అంటుంది పాపం. దే ఆర్ టూ క్లోజ్, గెట్ అవుట్ ఆఫ్ హియర్. అరే ఎవరు వచ్చేస్తున్నారు ఫాస్ట్ గా? ఇప్పుడు వెనక ఎవరు వస్తున్నారు? హంటర్స్ కదా. దే ఆర్ టూ క్లోజ్, గెట్ అవుట్ ఆఫ్ హియర్. ఎలా? కమోన్ 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 అంటుంది. అప్పుడేమో ఇట్ స్టార్టెడ్ రన్నింగ్ అనమాట. సో ఫైనల్ గా ఏం చెప్తుందంటే, ఐ వాస్ ప్రౌడ్ ఆఫ్ మై హార్న్స్.
they could have caused my death. I was ashamed of my legs. They saved me. చూసారా పిల్లలు? What was the stag proud of initially? It was proud of its horns, కదా? మరి ఆ ఒట్టి హార్న్స్ తోనే ఉంటే ఏమైండేది ఈరోజు? అక్కడ దొరికిపోయిండేదా లేదా? సో వాట్ వాజ్ ఇట్ ashamed of? It was ashamed of legs. చాలా వీక్ గా ఉన్నాయి అన్నావు. బట్ హూ సేవ్డ్ నౌ? The legs only saved the stag. అర్థమైందా పిల్లలు స్టోరీ? సో నౌ ఇదే స్టోరీని మనం ఎలా ఒక స్టోరీలా రాయొచ్చు, సీక్వెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ విల్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్. అందరూ గెట్ రెడీ పిల్లలు. సో పిక్చర్ స్టోరీకి మనం ఎలా రాయొచ్చు అనేది చిన్న ఇంటరాక్షన్ ఉంటుంది. నౌ వాట్ యూ ఫైండ్ ఇన్ ద పిక్చర్ యాక్చువల్గా? ఫస్ట్ చూసిన వెంటనే మీకు వాట్ యూ ఫైండ్? దేర్ వాజ్ అ స్టాగ్. నౌ వెర్ ఇస్ ద స్టాగ్ ఇన్ ద పిక్చర్? ఎక్కడుంది? ఇట్ ఈస్ by the side of a river. Okay, so what is he doing? It was looking into its reflection. Alage ee horns ki antlers ani kuda antaru. Does he like his antlers? A horns ante tanaki ishtapadinda? Oh yes, it's beautiful andi. But does he like his legs pillalu? No, he doesn't like its legs kada. Now why did that stag started running? ఎందుకంట it saw the hunters coming and chasing. Now is he able to hide in the bushes పిల్లలు? bushes లో ఎక్కడైనా తనకు దాక్కునే ఛాన్స్ దొరికిందా? వెళ్ళింది పాపం. what disturbed her? It's horns. Where are the hunters now? They are coming closer. Yes, are they closing in on the stag? Yes, most probably. Is the stag free? What does the stag say about these horns and his legs? ఇంతకు ముందు చాలా హ్యాపీగా బ్యూటిఫుల్ గా ఉండే హార్న్స్ అంతా ఇప్పుడు ఏమయ్యాయి? పాపం తనకి ఇబ్బంది పెట్టాయి. ఓకే, సో ఇప్పుడు వాట్ సేవ్డ్ హెర్? వాట్ సేవ్డ్ ద స్టాగ్? ద లెగ్స్ సేవ్డ్ ద స్టాగ్. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం చిన్న యాక్టివిటీ చేద్దాం. సో స్టోరీ అందరికి బాగా గుర్తుంది కదా? ఒకసారి చూద్దాం. Okay. Yes. Now, get ready children. So, it may not be visible. నేను మళ్ళీ మీకోసం చదువుతాను. నేను కొంచెం అర్థం చేసుకొని ట్రై చేయండి. I will tell. ఓకే, ఇందులో ఫస్ట్ ఏం జరిగిందో ఏంటనేది చూద్దాం. Arrange the sentence in proper order to write a story. Okay, about the stag and its horns. అలాగే దీనికి మీరు ఏం టైటిల్ ఇస్తారు కూడా డిసైడ్ చేసుకోండి. రెడీ? ఓకే, సో ఐల్ రీడ్ వన్ బై వన్. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ చేయాలి? ఇట్తో కానీ హీతో కానీ ఎక్కడ స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? ఐల్ రీడ్ ఫర్ యూ. A stag once stood near a pool and looked at his reflection in the water. ఇది ఫస్ట్ పడదామా? ఎస్, రైట్. మరి అప్పుడు ఏమైంది చూడండి. Slugs carried him, the hunters came, but when he ran, he then realized that his legs, so he said, what I hated. He admired his beautiful legs, but felt unhappy about his thin legs. ఇదే కదా తర్వాత, oh how beautiful horns I have. ఆ తర్వాత ఏమైంది పిల్లలు? just then hunters came with their hounds and the stag ran to save his life. ఓకే, ఇప్పుడు ఏమైంది పిల్లలు? now so he said కాదు, his legs carried him swiftly and helped him to escape for some distance అంట. అంతే కదా? రైట్. తర్వాత ఏమైంది?
The hunters came closer. But when he ran through the bushes, his horns got. He then realized that his legs, which hit his leg. So he said, what I hated was most. The hunters came closer and the stag could not free himself. But when he ran through the bushes, his horns got stuck in the branches. Right? So ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారు రాహుల్? The hunters came closer and the stag could not free himself. ఇలా బుషెస్ అయింది కదా. అప్పుడు then he then realized that his legs, which he disliked, actually saved him, and his admired horns brought him into danger. So ఈ రెండిట్లో ఏది ముందు వస్తుందో చూద్దాం. So he said, what I hated was useful to me and what I liked has ruined me అని అంటుంది. సో చూద్దామా పిల్లలు ఆన్సర్ ఏంటో. సో మీకు సీక్వెన్స్ గుర్తుంది కదా. సో ఇదే బేస్ సీక్వెన్స్ తోనే మనం అంతా కూడా చక్కగా స్టోరీ రాద్దాం. మీరు తర్వాత గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద పార్ట్ ఫర్ రైటింగ్ స్టోరీ. 1 2 3 4 5 6 పర్ఫెక్ట్. సో పిల్లలు ఈ స్టోరీ అంతా కూడా కరెక్ట్ గా రాసుకోండి. ఓకే. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ ది స్టోరీ. ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకుందాం. Now, this is how you can start the story and end the story. Okay, fine, పిల్లలు. మరి ఇప్పుడు లెసన్ లోకి వెళ్ళిపోదాం మళ్ళీ. సో టుడే ద లెసన్ ఇస్ ఓవర్. కాబట్టి మనం వర్కింగ్ విత్ ద టెక్స్ట్ లో మనకు కొన్ని క్వశ్చన్స్ మనం లాస్ట్ టైం మనం చేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే స్టోరీ మీ అందరికీ బాగా తెలుసు. ఇట్ వాస్ హిల్సా ఫిష్ సీజన్. ఎందుకంటే ఒకసారి రీక్యాప్ చేద్దాం కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. కాబట్టి ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ హిల్సా ఫిష్. నో బడీ వాస్ టాకింగ్ అబౌట్ ఎనీథింగ్ అదర్ దాన్ హిల్సా ఫిష్. సో అప్పుడు నెక్స్ట్ ఏంటి? ఛాలెంజ్ అనమాట. కింగ్ అనాయిడ్ అండ్ థ్రోస్ ఎ ఛాలెంజ్ అండ్ గోపాల్ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. అరే ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ హిల్సా ఫిష్, వాట్ ఇస్ దిస్, యూఆర్ వేస్టింగ్ ద కోర్ట్స్ టైమ్ అని చెప్పి కోపం అయితే అప్పుడేమో గోపాల్ విల్ యాక్సెప్ట్ ద ఛాలెంజ్. ఏంటా ఛాలెంజ్ గుర్తుందా పిల్లలు? ఏంటా ఛాలెంజ్? So Gopal should buy a huge fish, but nobody should talk about the hilsa fish. Okay. So next preparation start చేసాడు ప్లాన్ ప్రకారం. With a half-shaven beard, smearing with ash and wearing worn clothes, he goes to market to buy hilsa fish. కదా? సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ హిల్సా ఫిష్ లేదంటే అబౌట్ గోపాల? ఎవ్రీబడి వాస్ టాకింగ్ అబౌట్ గోపాల్స్ అపిరెన్స్, స్ట్రేంజ్ అపిరెన్స్. యు ఆర్ లుకింగ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ అన్నారు కొందరు. సో ఇలా ఫైనల్లీ హి వన్ ద ఛాలెంజ్ అండ్ ద కింగ్ ప్రైజ్ హిమ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. మనకు స్టోరీ అంతా తెలుసు, అందుకోసం నేను ఫాస్ట్ గా చెప్పాను. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ లో, వర్కింగ్ విత్ టెక్స్ట్ లో మన కాంప్రహెన్షన్ క్వశ్చన్ లో మనకి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సార్ చూద్దాం పిల్లలు. సో గెట్ రెడీ. ఆర్ యు రెడీ? మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్స్, లేదంటే చక్కగా ఒకసారి చూడండి ఈ ట్రూ ఆర్ ఫాల్స్ మనం ఎలా చేస్తాము. రైట్. సో సెంటెన్స్ వస్తుంది, దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. ద కింగ్ గాట్ యాంగ్రీ వెన్ హీ వాస్ షోన్ టు బి రాంగ్. ట్రూ అంటారా ఫాల్సా? ఇట్ ఈస్ ఫాల్స్. కింగ్ చాలా హ్యాపీగా ప్రైజ్ చేస్తాడు. ద కింగ్ లాస్ట్ హిస్ టెంపర్ ఈజీలీ. రైట్ ఆర్ రాంగ్? ఎస్, ఐఎమ్ సారీ, ఐ లాస్ట్ మై టెంపర్ అంటాడు. గోపాల్ వాజ్ ఎ క్లవర్ మ్యాన్. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ ట్రూ. రైట్ రవి. గోపాల్ వాజ్ టూ పూర్ టు అఫోర్డ్ డీసెంట్ క్లోత్స్. ఇదేంటిది? ఫాల్సా? ఓకే, రైట్. గోపాల్ వాజ్ ఎ క్లవర్ మ్యాన్. ఎస్. ద కింగ్ గాట్ యాంగ్రీ వెన్ హీ వాజ్ షోన్ టు బి రాంగ్. Oh, that's false. Actually, we have done it. Okay. So, the king lost his temper easily. True. Gopal was too poor to afford. That's false. Kavalana chesed. Gopal was a madman. True or false?
ఇట్స్ ఫాల్స్. ఎస్, టైమ్ ఇస్ అప్. ఒకసారి చూద్దాం ఆన్సర్స్ ఒకసారి. అందరూ ఇలా కరెక్ట్ చేసుకోండి పిల్లలు. The king got angry when he was shown to be wrong. False కదా. The king lost his temper easily. True. Oh, I lost my temper. Sorry అని చెప్తాడు వాడికి. Gopal was a clever man. He was a clever man. He was a wise man. And he proved it by accepting the challenge and making his preparations. Gopal was a madman. False. Yes. Gopal was a clever man. Yes, that's true. మళ్ళీ రిపీట్ అయింది. సో ద కింగ్ లాస్ట్ హిస్ టెంపర్ ఈజిలీ. ట్రూ. అండ్ గోపాల్ వాస్ టూ పోర్ టు అఫోర్డ్ డీసెంట్ క్లాత్స్. యాక్చువల్ గా హీ వాస్ నాట్ పోర్, కావాలని చెప్పేసి అలాగా డ్రెస్ వేసుకున్నాడు. సో ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయాయి కదా పిల్లలు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ లో వర్కింగ్ విత్ లాంగ్వేజ్ లో మనం చాలా ఇంపార్టెంట్ వర్క్ చేస్తాం. ఇప్పుడు నుంచి కాస్త అలర్ట్ కొండి పిల్లలు. రైట్, వాట్ డూ యూ ఫైండ్ ఇన్ ద పిక్చర్? ఏ లేడీ వాజ్ సేయింగ్ సంథింగ్. ఏం చెప్తుందో చూద్దాం. హౌ మచ్ డిడ్ యు పే ఫర్ దట్ హిల్సా? వి డోంట్ వాంట్ ద కాస్ట్ పిల్లలు. మరి ఇప్పుడు ఈ చాలా జాగ్రత్త చూడండి. అసలు రిపోర్ట్ స్పీచ్ అంటే ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ మనము హౌ మచ్ డిడ్ యు పే ఫర్ దాట్ హిల్సా అనేది ఈ అమ్మాయి అడిగిన మాటలు, ఈ లేడీ అడిగిన మాటలు, విమెన్ అడిగిన మాటలు యాక్చువల్ గా తను డైరెక్ట్ గా అడుగుతుంది. ఎవరికి అడిగింది? ఈ మ్యాన్ కి అడిగింది. బట్ ఆ మ్యాన్ రెస్పాండ్ అవ్వట్లే, ఇంకో పర్సన్ రెస్పాండ్ అవుతున్నారు. అతను ఏం చెప్పారు చూద్దామా. The women asked the man how much he had paid for that hilsa. Okay? ఇప్పుడు చాలా జాగ్రత్త చూడండి పిల్లలు. ఇప్పుడు ఇది ఇంకొక థర్డ్ పర్సన్ చెప్తున్నారు. అందుకోసమే దాన్ని ఏమంటారు? రిపోర్టెడ్ స్పీచ్. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము, మనకు అర్థం అవుతుంది. ఫస్ట్, ద యాక్చువల్ వర్డ్ స్పోకెన్ బై ది స్పీకర్ ఇస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. మరి రిపోర్టెడ్ స్పీచ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్ కాదు, సమ్ థర్డ్ పర్సన్ ఇస్ రిపోర్టింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అండి. నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ ఎవరెవరో మాట్లాడుకుంటున్నారు. ద టీచర్ ఇస్ వెరీ స్ట్రిక్ట్. సో వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి. షీ సెడ్ ద టీచర్ వాస్ స్ట్రిక్ట్. ఓకే. ఇంకొక అబ్బాయి చెప్తున్నాడు, హే ద టీచర్ ఈస్ గివింగ్ ఎవ్రీవన్ అండ్ ఏ. మన గోపాల్ కి ఇచ్చినట్టు అనమాట. గోపాల్ కా కాదు, ప్యాట్రిక్, మీ కింద లెసన్ లో. He said the teacher was giving everyone an A grade. అర్థమైందా? సో ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, డైరెక్ట్ కామర్స్ లో, ఇన్వర్టెడ్ కామర్స్ లో. ఇన్వర్టెడ్ కామర్స్ ఉండే డైరెక్ట్ స్పీచ్ అంటాము. సో ఇదే మనం ఇంకెవరికో రిపోర్ట్ చేస్తే ఏమన్నాము? రిపోర్ట్ స్పీచ్ అందాం. అయితే మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. మరి జనరల్ గా మనం ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకుని ఉంటారు పిల్లలు. సో మనకి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. ఆ ప్రతి సెంటెన్స్ మనకి ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఇది ముందు చూద్దాము, చూసిన తర్వాత మళ్ళీ అవి ఏ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ముందు మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే వెన్ యూ చేంజ్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్, కొన్ని చేంజెస్ అనేది చేయాలి. ఆ చేంజెస్ ఏంటి చేయాలి, ఎలా చేయాలి అనేది మళ్ళీ తర్వాత ఎగ్జాంపుల్ లో చూద్దాం. ఫస్ట్ జస్ట్ లెట్ us లిసన్, అబ్జర్వ్ చేద్దాం. I accept the challenge, your majesty. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉండే క్వశ్చన్. సో దానికి ఆన్సర్ ఏముంటది? గోపాల్ టోల్డ్ ద కింగ్ దట్. ఇంకెక్కడ ఎవరో థర్డ్ పర్సన్, కింగ్ ఏం చెప్పట్లేదు. ఇది హూ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్? ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్, యువర్ మెజెస్టీ అని ఎవరు చెప్పారు ఈ మాటలు? గోపాల్. ఇదే థర్డ్ పర్సన్ ఏం చెప్తానంటే, గోపాల్ టోల్డ్ ద కింగ్ దట్ he accepted the challenge, your majesty. ఇది ఆన్సర్ వస్తుంది, తర్వాత చూద్దాం.
అయితే ఇక్కడ మనకి కొన్ని చేంజెస్ జరుగుతాయి. మొదటి ఇప్పుడు మనం చూసేది ఏంటి? స్టేట్మెంట్. ఆన్సర్స్ అన్ని మీరు తర్వాత చూద్దరు మళ్ళీ ఎక్సర్సైజ్ లో. He said to her, I won't go to market with you today. He said to her, I won't go to market with you today. ఓకే పిల్లలు? సో ఇక్కడ మనము ఇదే రిపోర్ట్ స్పీచ్ లో చూస్తే ఏమొచ్చింది? He told her that he would not go to market with her that day. ఇక్కడ ఎన్ని చేంజెస్ జరగాలి అని జాగ్రత్త చూడండి. సెడ్ ఉంటే పెట్టవచ్చు, అలాగే సెడ్ టు హెర్ ఉంటే టోల్డ్ హెర్ పెట్టాలి, అలాగే ఇన్వర్టెడ్ కామర్స్ తీసి అది స్టేట్మెంట్ అయితే దట్ పెట్టాలి, అలాగే చేంజ్ ద ప్రొనౌన్స్ అకౌంట్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ ఎవరు చెప్పారు? ఈ సెడ్ టు హెర్ ఐ వోంట్ గో అని. హీ ఈజ్ ఎ మేల్ పర్సన్ కాబట్టి ఐ ఏమైంది? హీ టోల్డ్ హెర్. ఇన్వర్టెడ్ కామర్స్ స్టేట్మెంట్ పెట్టాం కాబట్టి ఏంటైంది? దట్ వచ్చింది. ఓకేనా? మరి చేంజ్ ద ప్రొనౌన్స్ అకౌంట్ టు ద సబ్జెక్ట్. ఇక్కడ ప్రొనౌన్స్ ఉన్నాయి కదా, ఐ వోంట్ గో టు మార్కెట్ విత్ యూ టుడే అన్నారు. అయ్యూ ఎవరితో మాట్లాడుతున్నారు? ఆమెతో, కాబట్టి విత్ హర్. సో అలాగే కంపల్సరిగా యూ షుడ్ చేంజ్ ద టెన్స్. సో టోటల్ గా మనకి 5 చేంజెస్ ఉంటాయి. ఒకటి స్టేట్మెంట్ అయితే సెడ్ గానీ టోల్డ్ గానీ అవుద్ది. ఇన్వర్టెడ్ కామర్స్ తీసి దట్ పెట్టాలి. అలాగే యూ హ్యావ్ టు చేంజ్ ద సబ్జెక్ట్ అకౌంట్ టు ద ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్ ని అకౌంట్ టు ద సబ్జెక్ట్ మనం చేంజ్ చేయాలి. అలాగే చేంజ్ ద టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ కండిషన్ పాస్ట్ కండిషన్స్ అలా చేయాలి. అలాగే లాస్ట్ కి యాడ్వర్బియల్ ఫ్రేజెస్ ఉంటాయి, టైమింగ్ వర్డ్స్. టుడే ఉంటే దట్ అలా చేయాలి. సో మళ్ళీ ఎగ్జాంపుల్స్ తర్వాత చేద్దాం మనం. నెక్స్ట్ టైప్ 2 మనం చూద్దాము. ఇక్కడ మనకు ఉండేది ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎస్ మనం వచ్చిన వెంటనే క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలి, అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని. So he said to me, do you have old shoes? Yes or no question మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? If a sentence begins with all helping verbs or any helping verb, దాన్ని yes or no question అంటాం. ఓకే, సో దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఏమైంది? He asked me if I had old shoes. ఇక్కడ చేంజెస్ ఏం జరిగాయి చూడండి. సెట్ టు క్వశ్చన్స్ లో అయితే ఏమవుద్ది? ఆస్క్డ్. ఇన్వర్టెడ్ కామర్స్ తీసి ఎస్ ఆర్ నో క్వశ్చన్ అయితే ఇఫ్ ఫర్ వెదర్. మరి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చేంజ్ ద క్వశ్చన్ టు స్టేట్మెంట్ బై స్టార్టింగ్ విత్ సబ్జెక్ట్. ఆ క్వశ్చన్ మనం మార్చేటప్పుడు దాన్ని డూ యూ హ్యావ్ అనకూడదు, ఫస్టే ఇఫ్ ఐ హ్యాడ్ ఓల్డ్ షూస్ అని రావాలి. సో ప్రొనౌన్స్ ఎలాగా మారుస్తాము, అలాగే టెన్స్ కూడా మార్చాలి. సో డూ యూ హ్యావ్ అనేది ప్రెజెంట్ టెన్స్, ఇఫ్ ఐ హ్యాడ్ ఓల్డ్ షూస్ అని అనుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ట్రై చేస్తారేమో చూడండి. ఆర్ యూ కోర్టియస్ ఆర్ ఫిషర్ మ్యాన్? ఇప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్ కదా ఇది. అప్పుడు ఏమైంది? ద కింగ్ ఆస్క్డ్. ఏంటి పిల్లలు చెప్తున్నారా? మళ్ళీ చెక్ చేద్దాం తర్వాత. ద కింగ్ ఆస్క్డ్ ఇఫ్ ఆర్ వెదర్. ఇక్కడ 2 చాయిస్ ఉన్నాయి కాబట్టి వెదర్ కూడా వాడుకోవచ్చు. వెదర్ they were are you అనేది present tense, they were courtiers or fishermen. సో నెక్స్ట్ తర్వాత WH క్వశ్చన్స్ కూడా సేమే. ఇక్కడ he asked me where did you go yesterday అనేసరికి he asked me where I had gone the previous day. yesterday ఏమైంది? the previous day అయింది. set to ask me. ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ తీసి మనం ఏమి పెట్టాము, ఒక రాయంటే యాక్సివ్ పెట్టాలి, బట్ నో యూస్. చేంజ్ ద క్వశ్చన్ స్టేట్మెంట్ బై స్టార్టింగ్ విత్ సబ్జెక్ట్. చూసారా? వేర్ డిడ్ యూ బదులు వేర్ ఐతో స్టార్ట్ అయింది. మీ ఉంది కాబట్టి మీ ఉంటే యూ ఏమో ఐగా మారుతుంది. సో చేంజ్ ద ప్రొనౌన్ అకౌంట్ టు ద సబ్జెక్ట్, చేంజ్ ద టెన్స్. ఓకే, రైట్. ఇప్పుడు WH క్వశ్చన్ చూద్దాం. ఏంటి క్వశ్చన్? ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఏమంది? గోపాల్స్ వైఫ్. వై ఈజ్ యువర్ ఫేస్ హాఫ్ షేవెన్? జస్ట్ థింక్ చేయండి, మీకు టైం ఉంది. ఎవరు ఆన్సర్ చేస్తారు ఇప్పుడు? గోపాల్స్ వైఫ్ ఆస్క్ హిమ్. దేంతో స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ ఇఫ్ వెదర్లు ఏం లేవు, దట్లు కూడా లేదు. వై? ఎవర్ ఫేస్? హిస్ ఫేస్ కదా. వై హిస్ ఫేస్? ఈ షేవన్ కాబట్టి వాష్ షేవన్ ఏదో అవుతుంది, చూద్దాం తర్వాత. మళ్ళీ అన్నింటికంటే ఈజీ ఇంపరేటివ్ స్పెల్, చాలా ఈజీ.
మొన్న మనం క్లాస్ లో చెప్పుకున్నాము, యాక్చువల్ గా వేరే క్లాస్ లో. హీ సెడ్ టు మీ గో హోమ్ ఎట్ వన్స్. ఇంపేటివ్ అని హౌ కెన్ యూ ఐడెంటిఫై పిల్లలు? ఇంపేటివ్స్ అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్ అన్నమాట. ఎలా ఐడెంటిఫై చేయగలం? V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఎప్పుడైతే ఇది ఇంపేటివ్ సెంటెన్స్ ఉందో దాన్ని పాజిటివ్ అయితే 2 ప్లస్ V1, నెగిటివ్ అయితే not 2 plus V1. He said don't waste money. He advised not to waste money. చూసారా? పాజిటివ్ సెంటెన్స్ అయితే 2 plus V1. He ordered me to go home. He said don't waste money. He advised not to waste money. So చూద్దాం, said ని ordered or request or warned or advised అని based on the sentence మనం చెప్తాం. అలాగే పాజిటివ్ సెంటెన్స్ అయితే 2 ప్లస్ V1 వాడతాము, ఇన్వర్టెడ్ కామర్స్ తీసి. నెగిటివ్ అయితే నాట్ 2 ప్లస్ V1 పెట్టుకోవాలి. ఈ రెండు రూల్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే పిల్లలు? సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద సెంటెన్స్. ఏంటా సెంటెన్స్? బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్. ఇప్పుడే చూసారు ఆన్సర్. బ్రింగ్ ద మ్యాన్ టు మీ అట్ వన్స్. ద కింగ్ ఆర్డర్డ్ ద గార్డ్ టు బ్రింగ్ హిమ్. ఓకే, తర్వాత చూద్దాం. మరి లాస్ట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటిది? So when you find an exclamatory mark, you can say that it's an exclamatory sentence. Hurrah, we have won the match. The boys exclaimed in joy that they had won the match. Okay, so said demo exclaimed in joy anachu, with joy anachu, in surprise anachu. Inverted commas చేసి that పెట్టాలి. Change the question to a statement. Purport question అనే statement గా మార్చుకోవాలి. And change the pronouns, tense and adverb. Okay, so now let's look at the example. ఏమంటున్నారు పిల్లలు? ఈ ఫిషర్ మ్యాన్ ఏమంటారు చెప్పండి, ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ చెప్పండి. ఎక్స్క్లమేషన్ సెంటెన్స్. ఓ వాట్ ఎ హ్యూజ్ హిల్స్ ఆఫ్ ఫిష్. దొరికింది కదా తనకి. ఇది ఇప్పుడు ద ఫిషర్ మ్యాన్ ఎక్స్క్లైమ్ దట్. ఏంటైందో మనం అందరం సరదాగా ఇప్పుడు ఓ చిన్న క్విజ్ చేద్దాం. సో గోపాల్ టోల్డ్ ద గాడ్ ఐ వాంట్ టు సీ ద కింగ్. ఇది ఇంకొక అసర్టివ్ సెంటెన్స్. సో మన టెక్స్ట్ బుక్ లోనే మీరందరూ రెడీ చేయండి. గెట్ రెడీ. నౌ లెట్స్ డూ విత్ అవర్ ఆన్సర్స్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడే రూల్స్ అన్ని చెప్పాను కదా. ఒక్కొక్క ఆన్సర్ 1 by 1. Let's see how can we do it. Get ready. Right. ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రైట్ పిల్లలు. Now please check, read the questions carefully. ఇది ఇండివిజువల్ టాస్క్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ గ్రూప్ టాస్క్. ఒకసారి నేను క్వశ్చన్ అడుగుతాను. You can simply give the responses. Get ready. Why is your face shaven? Gopal's wife asked him. Enti answer. Why is the face half shaven? Why is his face half shaven? That why his face was half shaven? Or why his face was half shaven? What do you think, children? గుర్తుందా మనకి? ఇది థర్డ్ పర్సన్ రిపోర్ట్ చేస్తున్నట్టు ఉండాలి. ఇది ఏ క్వశ్చన్? WH క్వశ్చన్, స్టేట్మెంటా? WH క్వశ్చన్. WH క్వశ్చన్ అయితే ఇన్వర్టెడ్ కామర్స్ ఇస్ దట్ గా ఇఫ్ గా నేను పెడతామా? పెట్టాం. సో దిస్ ఇస్ నాట్ రైట్, దిస్ ఇస్ నాట్ రైట్. అండ్ వై ఇస్ హిస్ ఫేస్ హాఫ్ షేవెన్ అని ఉంది. ఇది యాక్చువల్ గా ఇది మార్చలే, సబ్జెక్ట్ ముందుకు రాలే, ఇది క్వశ్చన్ లాగే ఉంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ వై హిస్ ఫేస్ వాస్ హాఫ్ షేవెన్. పర్ఫెక్ట్. I accept the challenge, your majesty. ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ పిల్లలు? అసర్టివ్ సెంటెన్స్, స్టేట్మెంట్ కదా. ఇది ముందు సెట్ తీసి ఏం పెట్టాలి? దట్. ఇక్కడ ఏం లేదు. ఓకే, దట్ హీ యాక్సెప్ట్ ద ఛాలెంజ్, దట్ హీ యాక్సెప్ట్, ఐ యాక్సెప్ట్, దట్ హీ యాక్సెప్ట్ అంది. బ్రెయిన్ టెన్సే ఉంది కాబట్టి ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ ఏంటి అవుద్ది? టెన్స్ ఏమవుద్ది? పాస్ట్ టెన్స్ కదా. ఆన్సర్ ఏంటి?
Gopal told the king that he accepted the challenge. Very good. Right. I want to see the king. Is it correct statement? I want to see the king. Is it present tense or past tense or future reference? End of such check cheskondi. I want to see the king. I want to see. Right? Mari the statement a question. It's a statement. Kabatti that he want to see the king 10 second marinda marleda. Marledu. If he wanted to see the king, identity. Question aithe kada if whether was done kunnam. So no. So which is the right answer? That he wanted to see the king. Should be the right. Yes. Gopal told the guards that he wanted to see the king. Bring the man to me at once. Identity. Sentence then to start in the. It started with the imperatives, right? So bring the man. ఇప్పుడు మీకు చిన్న యాక్టివిటీ అన్నమాట. మీ ఫ్రెండ్స్ కూడా మీరు ఒకసారి మీ పేర్స్ ఉన్నారు కదా, అక్కడ మీరు ఏం చేయొచ్చు, తర్వాత చేద్దాం. లేదంటే ఒకసారి రాహుల్ కి నిల్చొని ఒక బాబు నిల్చోండి, ఇద్దరు పిల్లలు నిల్చోండి, ఒక బాయ్ ఏమో ఒక ఆర్డర్ ఇవ్వండి, మీకు నచ్చిన ఆర్డర్. వెర్బ్ ఏంటంటే బ్రింగ్ ద బుక్ అనుకుందాం, బ్రింగ్ నోట్ బుక్ అనుకుందాం. సో రాహుల్ చెప్పాడు బ్రింగ్ నోట్బుక్, బ్రింగ్ యువర్ నోట్బుక్. సో ఇప్పుడు రాహుల్ ఆర్డర్డ్ ఎవరికి, రవికో రాజాకో ఏమని చెప్పాలి, టు బ్రింగ్ హిస్ నోట్బుక్ వన్స్. అలాగే ద కింగ్ ఆర్డర్డ్ ద గాడ్ టు బ్రింగ్ ద మ్యాన్ టు హిమ్ అట్ వన్స్. 2 బ్రాడ్కాస్ట్ కదా, 2 + 3 వస్తుంది కదా. దట్ టు బ్రింగ్ ద మ్యాన్ టు హిమ్ అట్ వన్స్. చూడండి ఇక్కడ మొదటి దాంట్లో ఏం లేదు, ద కింగ్ ఆర్డర్డ్ టు బ్రింగ్ అనాలా, దట్ అనాలా? ఇంపెడిస్ అనేది దట్ పెట్టుకున్నామా? నో, ఓన్లీ ఇన్వర్టెడ్ కామర్స్ తీసి 2 + 3 పాజిటివ్ అయితే, నెగిటివ్ అయితే నాట్ 2 + 3. ఇప్పుడు మీ డాడీ చెప్పారు నీకు ఏంటని, డోంట్ వేస్ట్ యువర్ టైం. అప్పుడు ఏం చెప్పాలి నాకు, మై డాడ్ advised me to waste or not to waste, not to waste my time. ఎప్పుడు మీ అని ఉంటే ఓకే పిల్లలు. ఇప్పుడు ఆన్సర్ ఏమంటారు, to bring the man to him at once. Perfect. Are you fisherman or courteous? ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ పిల్లలు? It is yes or no question. Yes or no questions rules గుర్తున్నాయా? సో సెట్ ఏమవుద్ది, ఆస్ట్ అవుతుంది. ఓకే, ద కింగ్ ఆస్ట్ ఆల్రెడీ ఉంది. ఇన్వర్టెడ్ కామర్స్ ఏం పెట్టాలి ఎస్ or no క్వశ్చన్స్ లో? కెన్ ఎనీబడీ సే? ఎస్, ఇఫ్ కానీ వెదర్ కానీ పెట్టాలి. మరి టెన్స్ కూడా చేంజ్ చేయాలి కదా, చూద్దాం. ద కింగ్ ఆస్ ఆర్ ద ఫిషర్మ్యాన్ ఆర్ కోర్టియస్? క్వశ్చన్ లాగే ఉంది కదా, క్వశ్చన్ స్టేట్మెంట్ గా అవ్వలేదు కదా, రైట్. మరి దే ఆర్ ఫిషర్మెన్ ఆర్ కోర్టియస్, ఇది క్వశ్చన్ నుంచి స్టేట్మెంట్ మారింది. ఎందుకంటే ఇఫ్ తర్వాత వెంటనే దే సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. ఇఫ్ దే ఆర్ ఫిషర్మెన్ ఆర్ కోర్టియస్ అని వచ్చింది, పర్ఫెక్ట్. బట్ యాక్చువల్ గా ఆర్ యూ ఫిషర్మెన్ అనేది ప్రెజెంట్ టెన్సా పాస్ట్ టెన్సా? ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ ఇక్కడ కూడా ఉంది. సో ఆబ్వియస్లీ ఏంటి ఉండాలి, whether they were fishermen or courtiers. So the right answer is option C. The last question చూద్దాం. Oh, what a huge hilsa fish. What did the fisherman say, children? Oh, what a huge hilsa fish. What type of sentence is this, children? చెప్పండి, ఏంటుంది ఇక్కడ? ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది కదా, సో ఇట్స్ ఎన్ ఎక్స్క్లమేటరీ.
కాబట్టి ముందే మనకి ఇచ్చారు ద ఫిషర్మెన్, ద మ్యాన్ ఎక్స్ప్లెయిన్డ్, అది స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, exclaimed in surprise that it's a huge fish, that it was a huge hilsa fish, that what a huge hilsa fish. No, ఆ క్వశ్చన్ మన స్టేట్మెంట్ లా చేయాలి. కాబట్టి దట్ ఇట్ ఈస్ ఏ హ్యూజ్ ఫిష్ అంటే ప్రజెంట్ ఆన్సర్. కాబట్టి దాన్ని దట్ ఇట్ వాజ్ హ్యూజ్ హిల్సా ఫిష్ అన్నారు. ఓకే ఫైన్ చిల్డ్రన్, మీ ఆన్సర్స్ అని చెక్ చేసుకున్నారు కదా. సో that is how you can complete the answers. మళ్ళీ ఒకసారి మనం ఇంకా వొకాబులరీ ఎక్సర్సైజ్ ఒకటి ఉంది, అవి చూద్దాం. రైట్. ఓకే చిల్డ్రన్, నౌ లుక్ ఎట్ ద విజువల్. మనకి వర్కింగ్ విత్ లాంగ్వేజ్ లో వొకాబులరీ, వర్కింగ్ విత్ టెక్స్ట్ లో యాక్చువల్ రీడింగ్ కాంప్రిహెన్షన్ వొకాబులరీ ఉంటుంది, అలాగే వర్కింగ్ విత్ లాంగ్వేజ్ లో గ్రామర్ పార్ట్ ఉంటుంది. కాబట్టి ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై లుకింగ్ దెమ్ ఇన్ ద డిక్షనరీ, దెన్ యూజ్ దెమ్ ఇన్ సెంటెన్స్ ఆఫ్ యువర్ ఓన్. ఛాలెంజ్, మిస్టేక్, కామికల్, courtier, smearing. ఎన్ని గుర్తున్నాయి మీకు? కెన్ ఎనీబడి సే వన్ సెంటెన్స్, అట్లీస్ట్ వన్ సెంటెన్స్ చెప్పండి ఒకసారి అందరు కూడా. ఈవెన్ యూ క్యాన్ పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఆల్సో. ఛాలెంజ్, కెన్ ఎనీబడి ఛాలెంజ్ విత్ మీ? there is a challenge for all of you. Can all of you say your own sentences by using all these words? పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఒకే ఒక్క సెంటెన్స్ లో ఈ వర్డ్స్ అన్ని కూడా ఎవరైనా చెప్పగలరా? దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ట్రై చేస్తారా? ఓకే, ముందు మనం ఇవి ఎలా చేయాలనేది చూద్దాం, తర్వాత ఛాలెంజ్ చూద్దాం. ఓకే పిల్లలు, ఒకసారి ఓన్ సెంటెన్సెస్ లో ఎలా చేయాలి, ముందు వి షుడ్ నో ద మీనింగ్. అట్ ద సేమ్ టైం మన లాస్ట్ సారి లెసన్ లో నేర్చుకున్నాము. నా వన్స్ అగైన్ వి విల్ చెక్ విత్ ఆల్ ది మీనింగ్స్ అండ్ ఓన్ సెంటెన్సెస్. ఇప్పుడు మీ నోట్ బుక్స్ తీసుకొని రెడీగా ఉండాలి. దిస్ ఇస్ స్మాల్ డ్రాగ్ అండ్ డ్రాప్. First, we will go with the meanings. Comical, funny or amusing. Okay? So, he is comical anochu, she is comical anochu. Like, look at the man, how comical he is anochu. Courtier, a person who attends a royal court is called a courtier. Okay? Next, smearing. స్మీరింగ్ అంటే ఏంటి? లాస్ట్ టైం మనం నేర్చుకున్నాం కదా, స్ప్రెడింగ్ ఏ సబ్స్టెన్స్ ఓవర్ ఏ సర్ఫేస్. ఇది మీనింగ్ రాసుకుంటాం ఇలాగే. ఛాలెంజ్ అనేసరికి ఏ టాస్క్ దట్ టెస్ట్ సమ్వన్ స్కిల్స్. ఓకే. మిస్టిక్ అనేసరికి రిలేటెడ్ టు మిస్టరీ ఆర్ స్పిరిచువాలిటీ. సో ఒకటి మ్యాచ్ చేద్దాం. కామికల్ సెంటెన్స్ ఎక్కడ ఉంది? శివ స్మియరింగ్. శివ స్మియరింగ్, వేర్ ఇస్ ఇట్? ఇట్ ఇస్ ద థర్డ్ వన్ కదా. సో she was smearing. Next, climbing the mountain was a big challenge. This is challenge. And the question, I mean word and meaning and sentence రాసుకుంటున్నారు అనుకుంటున్నాను పిల్లలు. Next, the courtier advised the king on important matters of the kingdom. So the word here is here. Did anybody see or meet the courtier's children? Ananachu. And even the courtiers also could not identify Gopal Anachu. Okay, next. Mystic.
మిస్టిక్ అనేసరికి రిలేటెడ్ టు మిస్టరీ ఆర్ స్పిరిచువాలిటీ అనుకున్నాము. ది ఓల్డ్ టెంపుల్ హ్యాడ్ ఎ మిస్టిక్ ఆరా దట్ ఫ్యాసినేటెడ్ ఆల్. ఓకే, ఇట్ హ్యాడ్ మిస్టిక్ ఆరా. సో ఆ ఓల్డ్ టెంపుల్ కి అందరూ కూడా విజిట్ చేస్తారు అనమాట. కామికల్, ఇట్స్ నథింగ్ బట్ ఫన్నీ ఆర్ అమ్యూజింగ్. యూ కెన్ సే ద క్లౌన్స్ కామికల్ ట్రిక్స్ మేడ్ ఆల్ ద చిల్డ్రన్ లాఫ్. ఓకే చిల్డ్రన్, అందరు కూడా మీ నోట్స్ లో ఈ ఓన్ సెంటెన్స్ రాసుకోండి. మీరు ఓన్ సెంటెన్సెస్ తర్వాత రాసుకోండి. ఓన్లీ ఇఫ్ యూ రైట్ ద మీనింగ్స్ ఇట్ విల్ బి ఇనఫ్. అర్థమైంది అనుకుంటా పిల్లలు. సో చక్కగా మీరు యు రైట్ దిస్ వర్డ్స్ అండ్ మీనింగ్స్ ఇన్ యువర్ నోట్బుక్స్, అండ్ ఆఫ్టర్ దట్ వెన్ యూ గో బ్యాక్ హోమ్ యూ క్యాన్ రైట్ యువర్ ఓన్ సెంటెన్సెస్ as many as possible. Okay children, మరి next and we will see whether the answers are correct or not. Obviously correct, ఎందుకంటే మనకు అక్కడ మీనింగ్ ఉంది, అన్ని కరెక్ట్. గుడ్. సో మరి మనకి చాలా లాస్ట్ లో మనకు ఒక మంచి పజిల్ అన్నమాట. దట్స్ ఎ బ్యూటిఫుల్ పజిల్ యాక్చువల్ గా. You can't imagine children how many times I tried also. Okay, నేను కూడా కొన్ని వర్డ్స్ కి I didn't get immediately. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉండే లాస్ట్ వొకాబులరీ ఎక్సర్సైజ్. ఇక్కడ మనం ఏం చూడాలి, ఇక్కడ మనకి ఈ నెంబర్ 1 చూస్తే మనకి ఇక్కడ క్లూజ్ దొరుకుతాయి. సో రీడ్ ద క్లూజ్ అండ్ ట్రై టు గెస్ ది ఆన్సర్. ఒకసారి అందరం గెస్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ గేమ్ ఆడదాం ఎనాగ్రామ్ లో. ఓకే, మదర్ విల్ బి వెరీ డాష్ ఇఫ్ యూ డోంట్ గో టు స్కూల్. మనమైతే ఏమనుకుంటాము, మదర్ విల్ బి వెరీ హ్యాపీయా యాంగ్రీయా? హ్యాపీ, యాంగ్రీ, అప్సెట్. కానీ ఇక్కడ ఏమి దాంతో స్టార్ట్ అవ్వలే. ఏంటి వర్డ్ తర్వాత చూద్దాం. ఇదేదో CROSS అయ్యి ఉంటదేమో, మరి చూద్దాం. ఎవరు చెప్తున్నారు అక్కడ? అవినాష్ అనుకుంటా. As soon as he caught dash of the teacher, Mohan started writing. He caught. Yes and certain కాదండి ఇక్కడ పిల్లలు. As soon as he caught dash of the teacher. Okay. Okay, as soon as he caught dash of the teacher అంటే ఆ టీచర్ ని చూసారా, అతను కనిపించారో లేదో, మోహన్ స్టార్టెడ్ రైటింగ్. సో అక్కడ ఏంటో రాస్తూ చూద్దాం. హౌ డు యూ లైక్ మై డాష్ కిచెన్ గార్డెన్ బిగ్ ఇనఫ్ ఫర్ యూ? ఇజ్ ఇట్? ఇక్కడ చిన్న క్లూ ఉంది, బిగ్ ఇనఫ్ ఫర్ యూ. టీతో స్టార్ట్ అయింది, వైతో ఎండ్ అయింది. ఈ లెసన్ లో మనం ఎవరో నేర్చుకున్నాం. దానికి ఆపోజిట్ ఏంటో జస్ట్ ట్రై చేయండి. మై యంగెస్ట్ సిస్టర్ ఇస్ నౌ ఏ డాష్ ఓల్డ్. వైతో స్టార్ట్ అయింది. ఏంటి పిల్లలు? ఓ ఏంటో. సమ్ చిల్డ్రన్ ఆర్ రెడీ. నెక్స్ట్, స్టాండింగ్ ఆన్ ద డాష్ హి సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఆన్ ద రోడ్. స్టాండింగ్ ఆన్ ద ఆర్ తో స్టార్ట్ అయింది, ఎఫ్ తో ఎండ్ అయింది. జస్ట్ గెస్ చేయండి. డోంట్ మేక్ సచ్ ఎ డాష్, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, సో నెక్స్ట్ వన్, until the green light comes on. Don't cross or something the dash till the green light comes on. Okay, so మీరందరూ బాగా చదువుకున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ గో విత్ ఏ గుడ్ క్విజ్. సో ఈ పజిల్ని చేద్దాం. ఫాస్ట్ గా ఉండండి, ఎందుకంటే మీకు అన్ని క్లూస్ ఇప్పుడే చెప్పాను. ఫాస్ట్ గా చేస్తే ది లాస్ట్ వన్ విల్ బి ఓవర్. రైట్, గెట్ రెడీ. ఓకే, గెట్ రెడీ చిల్డ్రన్. రైట్, ఫస్ట్ మీకు ఏ నెంబర్ కావాలి? Shall we go with the 1 or 3? ఇక్కడ ఏ చాయిస్? చాయిస్ ఇస్ యోర్స్. వాట్ అవినాష్? నెంబర్ 3 నెంబర్ 3 క్లిక్ చేద్దాం, క్లూ చూద్దాం.
హౌ డు యూ లైక్ మై డాష్ కిచెన్ గార్డెన్? గుర్తుందా ఎవరికైనా సరే? మీ టెక్స్ట్ బుక్స్ ఉన్నా సరే గుర్తుంటది. అక్కడ ఏంటుంటది? ఫస్ట్ టీతో స్టార్ట్ అవుద్ది, వైతే ఎండ్ అవుద్ది. ఏం రాద్దాం? టీ, తర్వాత ఏంటి? అయ్యా, ఎస్ ఐ. నెక్స్ట్ చివరికి వై ఉంది కదా యాక్చువల్ గా. ఓకే, అయ్యో మళ్ళీ ఒకసారి చేద్దాం. టీ ఐ ఎన్ వై, ఇట్స్ టైనీ. పర్ఫెక్ట్, రైట్. ఇప్పుడు ఏంటి? 5కి వెళ్దామా? ఓకే, నెంబర్ 5. స్టాండింగ్ ఆన్ ద డాష్ కి సా చిల్డ్రన్. దేంతో దీన్ని స్టార్టింగ్ వర్డ్ ఎవరికైనా గుర్తుందా? ఇట్ ఈస్ ఆర్. కావాలంటే చెక్ చేసుకోండి. లాస్ట్ ఏంటుంది? ఎఫ్. బట్ మధ్యలో ఏమొస్తుంది? పైన రూఫ్. ఎస్, ఇట్స్ రూఫ్. రైట్. సో మరి మోనికా, shall we go with 1 now? Yes. Mother will be very dash if you don't go to school. What children? Starting C undi, ending lo S undi. So this is upset ki inkoka meaning entante, this I refer to dictionary only, cross. మనం జనరల్ గా క్రాస్ రోడ్స్ అంటాము. She was a cross, upset అన్నమాట. Now we'll go with 4. My youngest sister is now a dash old. ఏంటంటది? చివరి ఆర్ ఎలాగైతే ఉంది. యంగ్ కదా, యంగెస్ట్ కదా, ఏమంటది? ఏజ్ కదా, ఏమవుద్ది? ఇయర్. రైట్, పర్ఫెక్ట్. So now we'll go with 2. What is the clue here? As soon as he caught dash, మధ్యలో ఐ వచ్చింది చూడండి, మీకోసం హెల్ప్ లైన్. దీన్ని ఎస్ తో స్టార్ట్ అవుద్ది, టీతో ఎండ్ అవుద్ది. ఎస్, వెరీ గుడ్. రైట్, హెచ్ నానా. ఎస్, పర్ఫెక్ట్. అది సైట్ అన్నమాట. గుడ్. సో ఇంకేం మిగిలింది ఇప్పుడు? We have 6 and 7 also. Don't make such a dash, nothing will happen. F తో స్టార్ట్ అయింది. Don't make such a first center. F-U, yes, yes. Okay, last question. ఎవరు చెప్తారు? Who is ready? Don't cross the dash till the green light comes on. దేంతో స్టార్ట్ అయింది? ఎస్ తోని, మధ్యలో ఈ ఉంది, లాస్ట్ లో ఈ టీ ఉంది. when you go to US or something, even in street lights, streets లో కూడా ఏంటంటే లైట్స్ ఉంటాయి. సో ST R E E T. Okay, I hope all we have completed, children. The game is over. Do you want to check for the leaderboard? On a place. ఏ స్కూల్ ఈరోజు చెప్పండి? KGBV కర్నూలు అనుకుందాం. ఓ, వీఆర్ ఆన్ ద 7th ప్లేస్, ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే మనమే ఫస్ట్ ఆడాం కాబట్టి. ఓకే పిల్లలు, తర్వాత నెక్స్ట్ చూద్దాం. రైట్. సో హియర్ ఇస్ ఎ స్మాల్ హోమ్ టాస్క్ ఫర్ యూ. హోమ్ టాస్క్ ఏంటి అంటే సింపుల్. కంప్లీట్ ద వర్డ్స్ విత్ అసోసియేటెడ్ విత్ ప్యాలెస్ అన్నమాట. మనం ఈ లెసన్ లో ప్యాలెస్ సంబంధించి నేర్చుకున్నాం కదా. ప్యాలెస్ సంబంధించిన ఏ వర్డ్స్ ఉన్నాయి పిల్లలు? ప్యాలెస్, కింగ్, థ్రోన్, క్రౌన్, ఇంకా ఏమున్నాయి? ఇంకెవరు ఉంటారు? క్వీన్, ప్రిన్స్, ప్రిన్సెస్. మీకు ఎందరు గుర్తొస్తే, ఎన్ని వర్డ్స్ గుర్తొస్తే అన్ని రాయండి. అలాగే డిక్షనరీ రిఫర్ చేయండి. అలాగే ఓన్ సెంటెన్సెస్ కూడా రాయటానికి ట్రై చేయండి. దిస్ ఇస్ ద వర్క్ ఫర్ యూ. ఇలాగే మనం వర్డ్ వెబ్స్ తయారు చేయొచ్చు. ఓకే చిల్డ్రన్,
I hope you learned today. We learned working with the text, true or false. Working with the language, we learned vocabulary. And grammar part, we learned reported speech. Right, children? Hope you enjoyed the class. Now, we will meet in the next class. Until then, have a nice day. Jai Vidya Shakti. Jai Bharat. Jai Hind, children. Everybody, let's meet in the next class. That's all for today. Thank you very much for joining. Have a nice day.